దయచేసి ఆగండి, దయచేసి మీరు ఆగాలి. శాంతి ప్రసాద్ గారు కంక్లూజన్ అవ్వండి. ఇప్పుడు మా సోదరుడు మహిళలు మాకు అత్యధికంగా ఓట్లు వేశారు. నిజం, అత్యధికంగా వాళ్ళు వచ్చి ఓటేశారు. నువ్వు వేసిన చెత్త పనులు చూసి చెత్త ప్రభుత్వాన్ని చెత్తగా చిత్తుగా కొడతానికి వాళ్ళు ఓట్లు వేశారు. చిత్తంగా కారణం మహిళలు ఎందుకు అత్యధికంగా ఓట్లు వేశారంటే ఇదే కారణం. ఎందుకంటే నేరుగా వాళ్ళకి ప్రతి నెల వాళ్ళకి చేతిలో డబ్బులు ఇచ్చేది చెత్త పన్ను గురించి. ఇక అవినీతి, చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు అవినీతి. అసలు 2009 ముందు 2004 ముందు ఆస్తులు అమ్ముకున్న రాజశేఖర రెడ్డికి ప్రభుత్వానికి కూడా దరఖాస్తు పెట్టుకున్నాడు. నాకు ఈ ఆస్తి అమ్మితే తప్ప నాకు అప్పులు తీర్చుకోవాలని వస్తే ఈ రోజు 1000 కోట్లు 4-5 సంవత్సరాలు 84,000 కోట్లు అడ్వాన్స్ టాక్స్ కట్టే స్థాయి కొడుకు ఎట్లా వెళ్ళాడు? వ్యాపారాలు చేసి 5-10 సంవత్సరాల నుంచి వ్యాపారాలు చేసి 2009 అఫిడవిట్ లో, ఎన్నికల అఫిడవిట్ లో రాజశేఖర రెడ్డి చూస్తే ఈయన 0 చూపించారు ఆదాయాలు. ఆయన ఎంబీఏ బిజినెస్ కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఎంబీఏ చదువుకున్నారు కదా, సో దానివల్ల వ్యాపారాలను డెవలప్ చేసేటువంటి 2007కే జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చాడు యువనేతగా, రాష్ట్రంలో అడుగు పెట్టాడు. అది మాలాంటి దగ్గర దయచేసి చెప్పొద్దు. ఇక దళితులకు ఓటు వేయనివ్వలేదు, దర్యాప్తు జరపాలి. ఎందుకు? మీరు హైకోర్టుకి వెళ్ళి మీరు పిల్లు వేసుకోండి. మీ దగ్గర వీడియో సాక్ష్యాలు అంటే పిల్లు వేసుకోండి బాధ్యత గల పౌరులుగా. రెండోది, సంతకాల పరిశీలన చేయాల. ఎట్లా చేస్తారు సంతకాల పరిశీలన? ఓటింగ్ ప్రక్రియ అయిపోయిన తర్వాత ప్రతి సంతకాన్ని వెరిఫై చేస్తారా? ఓటర్లు తీసుకెళ్లి వెరిఫై చేస్తారా? ఇది ఏమి డిమాండ్ ఇది? అంటే ఇప్పుడు చింతా రాజశేఖర్ గారు కూటమి మీద విషయం చెబుతున్నారంటారా? కూటమికి నేను ఆ మాట తెచ్చుకోలేదు. సాధ్యాసాధ్యాల మీద మాట్లాడుతున్నా. చట్టపరంగా ఉంటే సాధ్యాసాధ్యాల మీద మాట్లాడుతున్నా. ఓకే, నిన్నటి దాకా ఏం చెప్పారు? హైకోర్టులో మనకి బ్రహ్మాండం బద్దలైపోతుంది, మనకు అనుకూలమైన తీర్పు వస్తుంది, పోస్టుల మాడు బదిలీగా తీర్పు వచ్చింది. మాలాంటి మొదటి నుంచి నవ్వుకున్నాం. మా ఫేస్బుక్ లో కూడా పోస్టులు పెట్టాడు, ఇక్కడ మాడు బగలపోతుంది. ఎందుకంటే మా బందర్ పిచ్చాడు తెగ మాట్లాడాడు టీవీలోకి వచ్చి. ఇకపోతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చాలా గొప్పగా చెప్పారు. అసలు అమల్లోకే రాలేదని ఎంత గోబెల్స్ ప్రచారం. ఏ సన్నాసితో మాట్లాడతారు? మేము న్యాయవాదులము. మా కోర్టులు తిరస్కరించి దావాలు వేస్తుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వచ్చింది కాబట్టి మీరు కన్సర్న్ అథారిటీ దగ్గరికి వెళ్ళి దావాలు వేసుకోండి అని 100% దావాలు తిరస్కరించింది, సివిల్ దావాలు కోర్టులు రాష్ట్ర వ్యాప్తంగా. అప్పుడు కదా న్యాయవాదులు రోడ్డెక్కింది. అప్పుడు కదా ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ హైకోర్టులో పిల్లేసింది. అప్పుడు కదా బార్ అసోసియేషన్ అన్ని కలిపి 4-5 బార్ అసోసియేషన్ పిల్లేసినాయి. అప్పుడు కదా ఆ చట్టం అమలు ఆగింది. ఏది అడ్వకేట్ జనరల్ హామీ ఇచ్చిన తర్వాత ఈ చట్టం అమల్లోకి తీసుకొచ్చాం, కానీ దానికి సంపూర్ణమైన ఆ యొక్క సర్వే జరపలేదు, రూల్స్ ఫ్రేమ్ చేయలేదు. అయ్యే వరకు మేము దీన్ని అమలు చేయమని అండర్టేకింగ్ ఇచ్చిన తర్వాత కదా హైకోర్టుకి రాతపూర్వకంగా. కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ అమల్లోకి రాలేదు, ఎవడన్నా ప్రూవ్ చేయండి ఈ సన్నాసి మాటలు మాలాంటి వాళ్ళ దగ్గర మట్టి దయచేసి మాట్లాడబారు. రైట్, కంక్లూడ్ చేయండి శాంతి ప్రసాద్ గారు. సో ఫైనల్ గా మీరు కూడా ఎగ్జిట్ పోల్స్ మొత్తాన్ని కూడా నమ్మే పరిస్థితి లేదు, ఎగ్జాక్ట్ పోల్స్ వచ్చేంత వరకు? మేము ఎగ్జాక్ట్ పోల్స్ నమ్ముతాము. అమ్ముడు పోయే వ్యక్తులు, అమ్ముడు పోయేవాళ్ళ మాటలు, లేదా గంజాయి కుటుంబ తాగి మాట్లాడేవాళ్ళ మాటలు, ఈ 175 వై నాట్ 175 సన్నాసి. ప్రజాస్వామ్యం అంటే విలువలు లేనివాడే మాట్లాడతాడు ఆ మాటలు. ప్రజాస్వామ్యం అంటే విలువలు లేనివాడు మాట్లాడతాడు. ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటాడు ఎవడైనా, కానీ కనీసం ఒక్కడన్నా ఉండాలని కోరుకుంటాడు. కోరుకోలేదు అంటే వాడు నియంత, వాడు ఫ్యాక్షనిస్ట్, వాడు మనిషి ప్రజాస్వామ్యాన్ని పనికిరాని వ్యక్తాడు. నేను ఎవరిని అంటున్నారు? అటువంటి వ్యక్తులు నేను ఎవడంటానో ప్రజలకు తెలుసు. నేను పేరు పెట్టి ఎవరు తీయక్కర్లేదు. వై నాట్ 175 అన్నాడు ఎవడు? రైట్ ఏమంటారు చింతగా? అటువంటి వ్యక్తులు సంబంధించే వాళ్ళు ఎవరు? ఇక్కడ గత 5 సంవత్సరాలుగా పరీక్షలో పిల్లలు వై నాట్ 175 రావడానికి ప్రజాస్వామ్యానికి పరీక్షలకు సంబంధాలు లేవా? అసలు ప్రజాస్వామ్యం విలువలంటే తెలుసా? రైట్, శాంతి ప్రసాద్ సమయం తక్కువ ఉంది. చింత గారు ఏమంటారు? ఇప్పుడు శాంతి ప్రసాద్ గారు ఏదైతే అన్నారో 175 ఎవరైతే అంటాడో వాడు నియంత మాత్రాలను మాట్లాడతాడు. సరే అది పక్కన పెడదాం. కానీ గత 5 సంవత్సరాలుగా అధికార పక్షం ప్రతిపక్షాలు ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకున్నారు, ఒకళ్ళనొకళ్ళు తోలనాడుకున్నారు. ప్రజలందరూ గమనించి తీర్పు రాబోయే ఎల్లుండి ఇవ్వబోతున్నారు. ఆ తర్వాతైనా సరే ఓడిపోయిన పక్షం గుణపాఠాలు నేర్చుకుని సవ్యంగా వ్యవహరించాలి. ఇది ప్రజల తీర్పు కాబట్టి అది ఎటువైపు వచ్చినా పర్వాలేదు. గుణపాఠం అప్పుడైనా నేర్చుకుంటారా? లేదు
గత 5 సంవత్సరాలుగా కొనసాగిన ధోరణే కొనసాగిస్తారా అనేది మనం చూడాలి. అంటే ఏం నేర్చుకోవాలి గుణపాఠాలంటే ఎవరు ఓడతారని మీరు మీ అభిప్రాయం? ఎవరు ఓడినా సరే, ఎవరు ఓడినా సరే, ఓకే, ఓడిపోయిన పాటే గుణపాఠం నేర్చుకోవాలి, తమ వైఖరి మార్చుకోవాలి. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకి ఏం కావాలి, అది దృష్టిలో పెట్టుకొని వ్యవహరిస్తే బాగుంటుంది. అది ఫైనల్ కంక్లూజన్. మాణిక్యాలరావు గారు, చింతా రాజశేఖర్ గారు చెప్పిన మాటలు ఏకీపిస్తారా? ఎవరు ఓడిపోయినప్పటికీ కూడా గుణపాఠాలు నేర్చుకోవాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారో అటువైపే చిన్న మాట చింతా రాజశేఖర్ గారి గురించి నాకైతే పెద్దగా తెలియదు. ఫస్ట్ మాట్లాడిన దానికి ఇప్పుడుకి తేడా ఉంది. గుణపాఠం నేర్చుకొని మాట్లాడడం ఉంటుంది అనేది ఆయన వన్ సైడ్ గా ఉండకుండా రెండోసారి వైసీపీ పార్టీ మొదటిసారి అయితే రాజకీయ విశ్లేషకుడు చింతా రాజశేఖర్ గారు రాజకీయ విశ్లేషకుడు అండి. మరే మీ పార్టీ మీరు అంటున్నారు, ఆయన కాదట్లేదు. ఆయన కాదండి, నన్ను మాట్లాడండి, మాట్లాడేటప్పుడు కూడా మాట్లాడు. లేదు, చింతా గారు ఏ పార్టీని అడుగుతా ఉన్నారు, ఆయన రాజకీయ విశ్లేషకులు ఏ పార్టీ సంబంధం లేదు. అందుకనే ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా విశ్లేషకులు చాలా మంది 100 మందిని చెబుతాం. విశ్లేషకుల పేరు మీద ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగానో, ఏదో ఒక కులంకి అనుకూలంగానో, ఏదో ఒక అవకాశాలు తీసుకొని వాళ్ళకి అనుకూలంగా మాట్లాడటం చాలా మంది చూసాం. అందుకనే రాజశేఖర్ గారు మొదట్లో మాట్లాడారు, కమ్మ కులం వాళ్ళు ఓట్లేయడానికి రానికుండా చేశారండి. వీడియో ఉందండి, వీడియో ఉంది, కమ్మ కులంలో వీడియో ఉంది, 1 కాదు 3 ఉన్నాయి. నా దగ్గర 100 ఉన్నాయి, మీకు పంపిస్తా, మాట్లాడండి. మరి అదే ఎంక్వైరీ జరగాలంటున్నా కదా నేను. కోర్టుల్లో కమ్మ కులం వాళ్ళు ఉన్నారని చెప్పేసి కోర్టులు తిట్టారు. మీ 100 నా 3 కలిపి 100 మీద ఎంక్వైరీ అడుగుతా ఉంటున్నా, మీకేంటి బాధ? చూసుకుంటారు, దగ్గర 100 వీడియోలు ఉన్నాయి. రోజు జరగాలంటున్నా, అది కూడా తప్పేనా? అంటే ఎంక్వైరీ జరగకూడదు, దాని మీద ఎంక్వైరీ జరగాల వద్దా చెప్పండి? దాని మీద ఎంక్వైరీ జరగాల వద్దా? ఎంక్వైరీ జరగాల వద్దా? కాదు, ఎంక్వైరీ జరగాల వద్దా చెప్పండి దాని మీద? అంటే మీ దగ్గర ఆధారాలు, వీడియోలు ఆయన దగ్గర ఉన్నాయి, అన్ని కలిపి కూడా ఎంక్వైరీ జరగాలని కోరుకుంటున్నారు మాణిక్యాలరావు గారు. అదే రెండోసారి మాట్లాడిన దానికి నేను కూడా అంటున్నా, నేను అన్ని కలిపి జరగాలంటున్నా కదా. నేను ప్రజాస్వామ్యాన్ని రక్షించే విధంగా, రాజ్యాంగాన్ని గౌరవించే విధంగా, వ్యక్తి యొక్క స్వేచ్ఛని గౌరవించే విధంగా పరిపాలన చేయాలి. 5 సంవత్సరాలు అది జరగలేదు. ఓకే, మరి జరగకపోతే ప్రజలు వారి వైపు తీర్పు ఇచ్చే అవకాశం ఉండదు. మరి అదే నేను అంటున్నా, ఒకవేళ ప్రజలు కనుక నిజంగా రేపు ఎగ్జాక్ట్ పోల్స్ వచ్చిన తర్వాత వైసీపీ కనుక అనుకూలంగా కనుక తీర్పిస్తే మీరన్న వాదనలో పసలేదనుకోవాలి. నేను అదే చెప్తున్నా. ఒక ఆడపిల్లని రేప్ చేస్తే రేపుకి అనుకూలంగా ఉంది కాబట్టి రేపు చేశారు. ఒక పిల్లవాడిని పెట్రోల్ పోసి తగలబెడితే వాడు పోసుకొని పెట్రోల్ పోసుకొని తగలబడ్డాడు. ఒకరిని గొంతు పోస్తే మేము మేకగా గొంతు పోసాము. ఒక రేపు జరిగితే ఇట్లాంటి ఎన్ని జరిగినాయి రాష్ట్రంలో? ఎవరు వేస్తారు ఓట్లు? నేనేమంటున్నానంటే చంద్రశేఖర్ భ్రమంలో ఉన్నాడు. ఒక్క మాట, చంద్రశేఖర్ రాష్ట్ర ప్రజలు వీళ్ళు చేసే తప్పుడు పనులు మొత్తాన్ని మర్చిపోయి వీళ్ళు చెప్పే అబద్ధ ప్రచారాలు చూసి ఓట్లేస్తారని చంద్రశేఖర్ భ్రమపడతా ఉన్నాడు. అట్లా భ్రమ పడద్దు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా చైతన్యవంతులు. చూద్దాం ఎల్లుండు 4వ తారీఖు 48 గంటలు మాణిక్యాలరావు గారు, 48 గంటల్లో ఈ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా, లేకపోతే ఎగ్జిట్ పోల్స్ ఏమన్నా తప్పుదో పెట్టే అవకాశం ఉందా, అంచనాలు తారుమారయ్యే అవకాశం ఉందా? ఏవైతే క్రెడిబిలిటీ ఉన్న సంస్థలుగా పేరు పొందినటువంటి సంస్థలు ఇచ్చినటువంటి కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిపక్షాల నుంచి పలు ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి రేపు ఎగ్జాక్ట్ పోల్స్ వచ్చిన తర్వాత ఆ సర్వే సంస్థలు మరి షట్టర్ క్లోజ్ చేసే పరిస్థితి ఉంటుందా, లేకపోతే మళ్ళీ వారి క్రెడిబిలిటీని పెంచుకొని ముందుకు పోయేటువంటి పరిస్థితి ఉంటుందా అనేది తెలియాలంటే 48 గంటలు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు చింతా రాజశేఖర్.